హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చాలా రోజులైంది నేను వీడియోని షేర్ చేయక, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల షేర్ చేయలేకపోయానండి. సారీ అందరికీ. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఈ రెసిపీ వచ్చేసి ఆయిల్ ఫ్రీ బెండకాయ కర్రీ అండి. అలాగే జొన్న రొట్టె కాంబినేషన్లో చూపిస్తున్నాను. మీరు బరువు తగ్గాలి అనుకునే వారికైతే సూపర్ రెసిపీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. మనం ఒక్క చుక్క నూనె లేకుండా ఇలా చక్కగా బెండకాయని టమాటా వేసి చేసేసుకుందాం హెల్తీగా. ఇది ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా మనం బెండకాయల్ని తడి లేకుండా శుభ్రంగా కడిగేసి తుడిచి ఇలా ముక్కలు కట్ చేసుకొని డ్రై ప్యాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి డ్రై ప్యాన్లోనే వేసుకుంటున్నాను. గమనించారా మీరు? ఇలాగ వేసేసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని మనం ఇలా చిలకరిస్తూ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ లైట్గా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకొని ఇది అంతా కలిసేలాగా ఒక్కసారి ఫ్రై చేసేసుకుందామండి. ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా మనం వాటర్ వేసుకుంటూ కొంచెం మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతుంది. లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని కూడా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా బెండకాయ ముక్కలు, ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల, అంటే ముందుగా మనం బెండకాయ ముక్కల్ని డ్రై ప్యాన్లో వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి జిగుట అనేది తక్కువగా ఉంటుంది. అందుకోసం అనేసి ముందుగా ఇలా ఫ్రై చేసుకుంటే బాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. పింక్ సాల్ట్ తగినంత వేసుకున్నాను. కొంచెం సాల్ట్ తక్కువ తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనము డైట్లో ఉంటున్నాం కాబట్టి. వెయిట్ లాస్ కోసం అయితే సాల్ట్, అలాగే ఆయిల్ అయితే జీరో ఆయిల్ అండి. నేనైతే ఆయిల్ లెస్ కర్రీస్ తింటూ నేనైతే చక్కగా బరువు తగ్గుతున్నానండి. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేసే రెసిపీసే మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసేసి మనం మూత పెట్టేసుకుంటే ఒక్క నిమిషంలో మనకి కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మగ్గిపోతుందన్నమాట బెండకాయ. తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. కొంచెం కారం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మనం తీసుకునేది జొన్న రొట్టెలే కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసుకోండి. మీరు కావాలి అంటే ఈ మొత్తం కర్రీ రైస్లో పెట్టుకొని, అంటే రైస్ ఒక చిన్న కప్పు రైస్ తీసుకొని కప్పు రైస్లో ఇలా కర్రీ మొత్తం వేసుకొని తిన్నా కూడా మీరు వెయిట్ అనేది అస్సలు పెరగారనమాట. ఎందుకంటే మనం జీరో ఆయిల్, ఇందులో ఆయిల్ అస్సలు యూస్ చేయలేదు కాబట్టి మనకి క్యాలరీస్ అనేవి పెరగవు. కాబట్టి మనకి వెయిట్ అనేది పెరగకుండా ఉంటామండి. ఇప్పుడు ఉన్న వెయిట్ని మెయింటైన్ చేయాలన్నా ఇలా ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు డైట్ కోసం అయితే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. మంచిగా బరువు తగ్గుతూ హ్యాపీగా తింటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. ఇలాగా మంచి మంచి రెసిపీస్ నేను పెడుతూ ఉంటానండి. మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా ఫైనల్గా నేనైతే ఇందులో కొత్తిమీర ఉంటే వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. నేను ఇంక ఇందులో ఎలాంటి మసాలాలు ఏమీ యూస్ చేయలేదండి. జస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను అంతే. మన రెసిపీ కంప్లీట్ అయిపోయింది. మనం భోంచేసే ముందండి ఇలా క్యారెట్, అలాగే కొంచెం కీరా ముక్కలు ఫుల్గా తినేయండి. ఇలా ఒక చిన్న కప్పు తినేసి ఆ తర్వాత ఒక జొన్న రొట్టె అండి. మల్టీగ్రెయిన్ అయినా పర్లేదు, గోధుమ రొట్టె అయినా పర్లేదు, జొన్న రొట్టె అయినా పర్లేదు. లేదు అనుకుంటే బ్రౌన్ రైస్ అయినా పర్లేదు, లేదంటే నార్మల్ రైస్ అయినా కొంచెం చిన్న కప్పుతో తీసుకోండి. ఇలా కర్రీ ఎక్కువ పెట్టుకొని ముందుగా సలాడ్ తినేసి, అలాగే ప్రోటీన్ కోసం అయితే నేను శనగలు తీసుకున్నానండి. ఇలా శనగలు ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి ప్రోటీన్ ఇలా తీసుకొని హ్యాపీగా లాస్ట్ ఫైనల్గా ఒక కప్పు ఇలా పుచ్చకాయ ముక్కలండి. మీకు ఏదైనా ఫ్రూట్ మీ ఇష్టం అండి, ఏదైనా ఫ్రూట్, మరీ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ కాకుండా నార్మల్ ఫ్రూట్ ఏదైనా తీసుకోండి. ఇలా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.